గౌరవ పెద్దలు శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు, లక్ష్మణ్ గారు, ప్రియమైన శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, హుస్నాబాద్ ప్రజలందరికీ, ఈనాడు ముఖ్యమంత్రి గారికి ఎన్ని అత్యవసర కార్యక్రమాలు ఉన్నప్పటికీ మీ మీద ఉన్న అభిమానం, ప్రభాకర్ గారితో ఉన్నటువంటి భయం, ఆయన గారు వెంటాడి వేధించి సాధించుకునేటటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడిగా రావటం, ఆయన గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా సాకారం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులున్నా మన హుస్నాబాద్ వెళ్ళి వారిని మందలించి రావాలి అనే తలంపుతోటి నేరుగా ఢిల్లీ నుంచి హుస్నాబాద్కి వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా. ఇన్ఛార్జి మంత్రిగా మీ అందరి సమన్వయంతో ఈ జిల్లా సమగ్రాభివృద్ధితోటి పాటు గతంలో అచేతనంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని చైతన్యవంతపరిచి గత 10 సంవత్సరాల విధ్వంస పాలనలో వికాసవంతం వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మనం ఇవ్వాల్సినటువంటి అండదండలన్నింటినీ కూడా సంపూర్ణంగా ఇచ్చి ఆయన గారు ఇచ్చేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలని సక్రమంగా పూర్తి చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాయే కాదు తెలంగాణని ఒక పద్ధతి కలిగినటువంటి రాష్ట్రంగా, ఒక అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా భారతదేశంలోని అగ్రగామిగా ఉంచడానికి ఆయన చేసేటటువంటి ప్రయత్నాలన్నిటికీ చేదోడు వాదోడుగా ఉండాల్సినటువంటి అవసరం మన రాష్ట్ర ప్రజలందరి మీద ఉంది. కాబట్టి దయచేసి కరీంనగర్ తోటి పాటు తెలంగాణ యావత్తు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుభిక్షమైనటువంటి పరిపాలన సంస్కరణతోటి పాటు రేపు జరగబోయేటటువంటి గ్లోబల్ సమ్మిట్ భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకి వన్నె తెచ్చేటట్టుగా ఆయన చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి చేయూతనిచ్చి అండదండలు ఇచ్చినటువంటి శ్రీధర్ బాబు గారికి, వివేక్ గారికి, పొన్నం గారికి, అడ్లూరి గారికి, ప్రజా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉమ్మడి జిల్లాలో రేపు భవిష్యత్తులో తప్పకుండా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎన్నికలైన తర్వాత ప్రారంభోత్సవం చేసి ఉత్తర తెలంగాణనే కాదు తెలంగాణని పచ్చబరిచి వ్యవసాయ పరంగా అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యతని ఆయన గారు నాకు అప్పచెప్పారు. కాబట్టి ఆయన గారి సహాయ సహకారాలతోటి ఈ జిల్లా, ఈ రాష్ట్రాన్ని వ్యవసాయ పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి 1,00,000 కోట్లు శాంక్షన్ చేసి ఖర్చు పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి మీ రైతాంగ మోములో చిరునవ్వు చూడటానికి కష్టపడి పరిపాలించేటటువంటి రేవంత్ రెడ్డి గారికి మనం సర్వదా కృతజ్ఞతగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు. థ్యాంక్ యూ. పెద్దలు, పాల ఉత్పత్తిలో గుజరాత్లో కురియన్ గారి పేరు ఏ విధంగా చిరస్థాయిగా ఉంటుందో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పామాయిల్కి సంబంధించి భవిష్యత్ తరంలో తుమ్మల నాగేశ్వరరావు గారు పామాయిల్కి సంబంధించి ఒక కురియన్గా ఉంటారు. ఆ విధంగా పామాయిల్ బ్రాండ్ అంబాసిడర్ వారు ఈ ప్రాంతంలో కూడా రైతులు పామాయిల్ ఏర్పాటు చేయాలి. పక్కనే నంగునూరు ఆయిల్ ఫ్యాక్టరీ ఉందని అనేక సందర్భాల్లో రైతులతో సమావేశం పెట్టినటువంటి వ్యక్తి. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ కూడా గౌరవనీయులు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులతో పాటుగా ఈ ప్రాంతానికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు. ఎందుకంటే చాలా సమయమైంది. అధ్యక్ష సీఎం గారు 2 గంటలకు అనుకున్న సమావేశం మీరు గౌరవ ప్రధానమంత్రి గారిని ప్రతిష్టాత్మకంగా నిర్ణయించేటువంటి గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించడానికి రాహుల్ గాంధీ గారితో సహా అనేక మంది ముఖ్యులను ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్ళినారు. అయినప్పటికీ కూడా అత్యంత ప్రాధాన్యత గల కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన సమయానికి హుస్నాబాద్కు పోవాలి. 2 సంవత్సరాల పరిపాలన ముగిసింది. అలా మనం ఇప్పటివరకు జరిపిన కార్యక్రమాలు కానీ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలను చెప్పే వేదికగా హుస్నాబాద్ గడ్డరు. ఇదొకప్పుడు ఎదురుగానే చారిత్రాత్మకమైన స్తూపం ఉంది. ఆనాడు ఆసియా ఖండంలోనే పెద్ద స్తూపంగా ఉన్నటువంటి ఆనాటి స్తూపం ఇది అమరవీరుల జ్ఞాపకార్థం కట్టింది. ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఉగ్రవాదంగా, నక్సలంగా అనేటువంటి ప్రాంతమైనప్పటికీ కూడా ప్రజలు ఎంత ప్రేమ ఆప్యాయతలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆప్యాయత చూసినట్టయితే నిజంగా కూడా వీరందరి ఆశీర్వచనంతో ఇక్కడ శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా మీ నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజలు అనేకంగా ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరించుకుంటూ ఉన్నాం. కొన్ని 2-3 అంశాలను కూడా ఈ ప్రాంతం మీరు చెప్పినటువంటి రేర్ గ్రామీణ ప్రాంతం కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు, ప్రాథమిక గురుకుల ఏ పాఠశాల అయినా
మౌలిక వసతులు కల్పించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని సందర్భంగా విద్యా వ్యాప్తికి విద్యా వ్యవస్థకు అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నా. దాంతో పాటుగా ఇక్కడ పశు సంపద కూడా చాలా బాగుంటుంది. కానీ పాడి పరిశ్రమకు సంబంధించి అంటే పశువులను గ్రామీణాల వారిగా మహిళా సంఘాల ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ గతంలో కొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీమ్ను మళ్ళీ దీని సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి అనుమతి ఇచ్చి మంజూరు చేయాల్సిందే ఈ సందర్భంగా కోరుతూ హుస్నాబాద్ చుట్టూ 40 కిలోమీటర్లు, కరీంనగర్కు 40, సిద్దిపేటకు 40, హన్మకొండకు 40, జనగామకు 40, 4 కూడళ్ల మధ్యలో ఉన్న ఈ నగరానికి 4 రోడ్లను కలుపుతూ నగరానికి ఒక రింగ్ రోడ్ ఇవ్వమని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రిగా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా నగరానికి సంబంధించి మొన్న 32 సెంటీమీటర్లు పడితే మార్కెట్ హాల్లో ఉన్నటువంటి మొత్తం ధాన్యం కొట్టుకొని పోయినటువంటి పరిస్థితులలో కొంత డ్రింకింగ్ వాటర్ డ్రైనేజీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా పరిశీలన మా విజ్ఞప్తి మేరకు కోరుతా ఉన్నా. అది కాక గౌరవెల్లి ప్రాజెక్టుకి ఇప్పటికే మీరు మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ కు 100% పేమెంట్ చేసి దానికి సంబంధించిన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తా ఉన్నారు. ఆ గౌరవెల్లి ప్రాజెక్టు ఈ ప్రాంత రైతాంగానికి వరప్రదాయిని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించబడ్డ ప్రభుత్వం కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు అక్కడనే ఆగిపోయింది. మళ్ళా మనం వచ్చినాకనే కాలువలు తవ్వి నీళ్లు అందించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. మీ నేతృత్వంలో ఆ ప్రాజెక్టు కూడా వచ్చే సీజన్లో ప్రతి పల్లెకు నీతులు ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సందర్భంగా మరొక్కసారి ఆలస్యమైన ఎంత పని ఉన్నా హుస్నాబాద్ ప్రజల ప్రేమతో ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఒక్కసారి గట్టిగా తప్పట్లతో వారు స్వాగతం చెప్తూ వారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి